మిత్రులారా, ఏ దేశంలో అయినా ప్రజల స్థితిగతులు మెరుగుపడాలంటే సమర్థవంతంగా, నిస్వార్థంగా, అంకిత భావంతో పనిచేసే ప్రభుత్వాలు ఏర్పడాలి. కానీ దురదృష్టవశాత్తు మన దేశం ఎక్కువ కాలం కాంగ్రెస్ కుటుంబ పాలనలోనే నలిగిపోయింది. మన తర్వాత స్వాతంత్రం వచ్చిన ఎన్నో దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. కానీ మనం మాత్రం ఇంకా ఎంతో వెనుకబడే ఉన్నాం. దీనికి కారణాలను చూద్దాం. ఇప్పటివరకు కాంగ్రెస్ దాని విష సంస్కృతిని వంట పట్టించుకున్న ఇతర పార్టీలు కులం, మతం, ప్రాంతం, ఉచిత హామీలు, మద్యం, ఓటుకు నోటు వంటి ఓటు బ్యాంకు విధానాలతో ఓట్లు, సీట్లు, అధికారం పొందారు. ధనదాహంతో వారు, వారి బంధుగణాలు, వారి అనుచర వర్గాలు కుదిరితే కాంట్రాక్టులు, లేకపోతే పర్సెంటేజ్లతో దేశ సంపదను దోచుకున్నారు. ప్రభుత్వ భూములను, చెరువులను, గనులను స్వాహా చేశారు. అభివృద్ధిని పక్కన పెట్టి తమ అవినీతిని అన్ని రంగాలకు విస్తరించారు. మరోవైపు పేదలు మాత్రం తాము కష్టపడి సంపాదించుకున్నదంతా ప్రైవేటు వైద్యానికి, ప్రైవేటు విద్యకి ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇలా వారు ఎప్పటికీ పేదలుగానే మిగిలిపోవాల్సి వచ్చింది. అందుకనే నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన వెంటనే దేశాభివృద్ధికి బ్రేకులు వేసే జనాకర్షక పథకాలను, ఓటు బ్యాంకు రాజకీయాలను పక్కన పెట్టి యువతరం ఉపాధి కోసం, అన్ని రంగాల అభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలకు ఒక ప్రణాళిక ప్రకారం శ్రీకారం చుట్టారు. మోడీ గారు తొలిసారిగా ప్రధాని అయిన వెంటనే ఒకవైపు తరచుగా విదేశీ పర్యటన చేస్తూ అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను పెంచడమే కాక మన దేశంలో పెద్ద పెద్ద విదేశీ సంస్థల స్థాపనకు కృషి చేస్తూనే మరోవైపు రైలు, రోడ్డు, విమాన, నౌకాయాన రవాణా రంగాలను అభివృద్ధి చేస్తూ ఎయిమ్స్లు, ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఐఏఎంల వంటి ఉన్నత విద్యా సంస్థలను ప్రతి రాష్ట్రంలో ఏర్పాటు చేయడంతో పాటు స్కిల్ ఇండియా కార్యక్రమం ద్వారా యువతలో వృత్తి నైపుణ్యాలను పెంచుతున్నారు. ఎన్నో పరిశ్రమల రాకకు మార్గం సుగమం చేస్తున్నారు. దీనివల్ల రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు భారీగా వచ్చి ప్రజల స్థితిగతులు ఇంకా మెరుగవుతాయి. మోడీ గారి కృషి ఫలించడం మొదలైంది. అమెరికా, బ్రిటన్, చైనా వంటి దేశాల ఆర్థిక పునాదులు కదులుతుంటే మన ఆర్థిక వ్యవస్థ మాత్రం 2014లో ఎక్కడో 10వ స్థానంలో ఉన్నది కాస్త నేటికి 5వ స్థానానికి చేరుకుంది. మరో 2-3 ఏళ్లలో జర్మనీ, జపాన్ను దాటి 3వ స్థానంలోకి రాబోతున్నాము. 2047 నాటికి మనం పూర్తి అభివృద్ధి చెందిన దేశంగా మారాలన్నది మోడీ గారి లక్ష్యం. ఇలా పరిగెడుతున్న ప్రగతి రథాన్ని వెనక్కి లాగేసేలా ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చే ఆచరణ సాధ్యం కాని హామీలను నమ్మి వారి ఓటు బ్యాంకు రాజకీయంలో పావులమైతే మనకు, మన భావితరాలకు, మన దేశానికి తీరని అన్యాయం జరుగుతుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనం చూస్తున్న నాణ్యమైన 4 లైన్ల, 6 లైన్ల హైవేల నిర్మాణాన్ని స్వర్ణ చతుర్భుజి పేరుతో ప్రారంభించి విజయవంతం చేసింది వాజ్పేయి గారి బీజేపీ ప్రభుత్వమే. 2004లో తిరిగి తమ ప్రభుత్వమే ఏర్పడితే నదులు అనుసంధానం చేసి రైతుల గుండెకోతకు, కరువు కాటకాలకు అంతం పలకాలని వాజ్పేయి గారు ఆకాంక్షించారు. కానీ 2004లో మనం అనాలోచితంగా కాంగ్రెస్ కూటమికి అధికారాన్ని ఇచ్చాం. ఫలితంగా సస్యశ్యామలంగా మారాల్సిన దేశాన్ని కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం 2G, బొగ్గు వంటి అనేక కుంభకోణాలతో వేల లక్షల కోట్ల రూపాయలను దోచుకొని దేశాన్ని కొన్నేళ్లు వెనక్కి తీసుకెళ్లారు. చూశారా గురి తప్పిన ఓటు తెచ్చిన చేటు? కాబట్టి మిత్రులారా, 2004లో మనం చేసిన తప్పునే మనం మళ్ళీ ఎన్నికల్లో చేసి కాంగ్రెస్ కూటమికి అవకాశం ఇస్తే వాళ్ళు మళ్ళీ దేశాన్ని వెనక్కు తీసుకుని వెళ్తారు. జాగ్రత్త. మనం బీజేపీ ఓటు వేయకపోయినా, అసలు ఓటింగ్కే దూరంగా ఉన్నా మనం దేశాభివృద్ధికి సహకరించిన వారుగా మిగిలిపోతాం. చివరగా ఇంకో విషయం, 2014 వరకు కాంగ్రెస్ హయాంలో దేశంలో ఎన్ని బాంబు మూతలు, ఎన్ని ఉగ్రదాడులు, ఎన్ని మత కలహాలు, ఎంతమంది సైనికులు అమరులయ్యారు, మరి ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నాం. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇప్పటికి శాంతి, అభివృద్ధి ఎలా ఉంది? కానీ తాము అధికారంలోకి వస్తే తిరిగి ఆర్టికల్ 370 అమలులోకి తెస్తామని కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నారు. అంటే మన సైనికుల ప్రాణాలను, దేశ భద్రతను పణంగా పెట్టి ఉగ్రవాదానికి పట్టం కడదామనేగా అర్థం. ఇది ఎవరిని ఉద్ధరిద్దామని, ఏమి సాధిద్దామని? మిత్రులారా, అందుకనే మనం ఎక్కువ మంది బీజేపీ అభ్యర్థులను గెలిపించుకొని సుస్థిర, అభివృద్ధిదాయక, అవినీతి రహిత బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకి మన వంతుగా మన ఓటు రూపంలో సహకరించి మన జీవిత కాలంలోనే మన దేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా చూద్దాం. सबका साथ, सबका विकास. अब की बार 400 के पार. దేశాభివృద్ధి కోసం సదా పరితపించే మీ నేషనల్ బ్రిగేడ్ ఫర్ ఎ బెటర్ ఇండియా. జై హింద్.